ఉంటుంది, చాలా పట్టు ఉంటుంది, అది చాలా కసిగా దాని శత్రువులను కాటువేస్తుంది. కానీ ఆకాశంలోకి ఎప్పుడైతే ఎత్తైన ప్రదేశాలకు ఈ గ్రద్ద దాన్ని తీసుకొని వెళ్తుందో ఆ పాము శక్తిహీనత అయిపోయి దానికి ఏం చేయాలో అర్థం కాక బ్యాలెన్స్ను కోల్పోయి అలా నిర్జీవంగా అయిపోతుంది. అప్పుడు ఈ పక్షిరాజు దాని మీద దాడి చేసి గ్రద్ద దాన్ని చంపి తినివేస్తూ ఉంటుంది. విశ్వాస జీవితంలో కూడా మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడని పేతురు భక్తుడు రాశాడు. అపవాది మన మీద ఆయా రకాలైన విధానాల్లో మన మీద దాడి చేస్తున్నప్పుడు మనం కూడా పోరాడవలసింది. భౌతిక పరమైన శక్తితో పోరాడితే గెలవలేమండి, ఖచ్చితంగా ఓడిపోతాం, ఖచ్చితంగా విఫలమైపోతాం. కానీ ప్రార్థనలో పోరాడితే, ప్రార్థనా శక్తితో పోరాడితే, ఆత్మ బలముతో పోరాడితే ఖచ్చితంగా అపవాది మీద దేవుడు మనకు జయమిస్తాడు. అట్టి కృప ఇక్కడున్న ప్రతి స్త్రీకి దేవుడు దయచేయునుగాక. ఆమేన్.